హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, మ్యాగీ అనమాట. ఇంకా లంచ్కి వచ్చేసి మునక్కాయ మామిడికాయ సాంబార్ అయితే చేశాను. వీళ్ళకి ఇక్కడ లంచ్ అయితే బాక్స్కి పెట్టేశాను. ఇంకా వీళ్ళకి మ్యాగీ అయితే పెట్టించేసాను, తింటున్నారు. లంచ్కి నేను ఆల్మోస్ట్ రైస్ అండ్ కర్రీ అండ్ ఫ్రై ప్రిఫర్ చేస్తానండి. ఫ్రైడ్ రైసెస్ అలాంటివి రేర్ అనమాట. కర్రీనే ప్రిఫర్ చేస్తాను. వీళ్ళని స్కూల్లో అయితే డ్రాప్ చేశాను. ఇంకా వెజిటేబుల్స్ కొన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా అవి తీసుకుందాము అనేసి మార్నింగే బాగుంటాయి అని స్కూల్కి డ్రాప్ చేసి ఇంకా రైతు బజార్కి అయితే వచ్చాను. ఇది తెలుసు కదండి, రైతు బజారు మా ఇంటికి దగ్గరే అనమాట. ఆ రోజు వెడ్నెస్డే అనేసి బజార్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా అందుకని బయట ఇలా స్టాల్స్ లాగా పెట్టుకొని ఉన్నారు. ఇంకా అక్కడే కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను. క్రౌడ్ కూడా తక్కువ ఉందన్నమాట. ఓపెన్ లో ఉంటే ఎక్కువ ఉంటుంది. బుధవారం రైతు బజార్ ఎప్పుడు క్లోజ్ అనమాట. అది మర్చిపోయి నేను వెజిటేబుల్స్ కి అయితే వెళ్ళి తీసుకొచ్చాను. ఫైనలీ నాకు కావాల్సినటువన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట పావని దగ్గర నుంచి. ఇంకా మా మమ్మీ డాడీ వస్తున్నారండి ఇంటికి అనేసి కాల్ చేసింది. వీళ్ళే అనమాట వాళ్ళు. ఇంకా మీకు రమణ సార్ అయితే తెలుసు. ఇంకా అబ్బాయి వచ్చి పావని చిన్న కొడుకు అనమాట. ఇంకా వాడిని నాకు చూపించడానికే తీసుకొని వచ్చినారు. నేను చూడలేదు ఇంతవరకు. ఇంకెలాగో వచ్చారు కదా అనేసి ఇంకా ఇంటి వరకు వచ్చారనమాట. ఇంకా లంచ్ టైం అయింది అనేసి ఇంకా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా పావనికి మమ్మీ డాడీ ఇంకా అబ్బాయి వచ్చి తమ్ముడు అనమాట. నలుగురు అయితే వచ్చాడు. ఇంకా మీకు తెలుసు కదండి, రమణ సార్ పావని వాళ్ళ హస్బెండ్. ఫైనల్లీ ఇంకా లంచ్ చేసుకొని ఇంకా వెంటనే అయితే బయలుదేరేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను గోల్డ్ షాప్ కి అయితే వచ్చాను, జిఆర్టీ దగ్గరికి. ఇక్కడ గోల్డ్ చైన్ నాది స్టోన్ పడిపోయింది అనమాట, నల్ల పూసలది. ఇంకా దాన్ని స్టోన్ పెట్టించుకుందాము అని జిఆర్టీకి అయితే వచ్చాను. ఇంకా అలాగే స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట. టైం అయింది, ఒకేసారి స్కూల్లో ఖుషీని పికప్ చేసుకునేసి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్దాము అని. ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూసారా, హస్కీ అనమాట. ఉజ్వల్ ఫేవరెట్ అండ్ డ్రీమ్ డాగ్ ఇది. దీన్ని తీసుకొని పెంచుకోవాలంటే ఇంట్లో నేను యాక్సెప్ట్ చేయట్లేదు. కనీసని వాడు రోజు గొడవ. అలాంటిది వాళ్ళ స్కూల్ దగ్గర కనపడింది ఖుషీకి. అది వీడియో తీసుకున్నాం ముచ్చటగా. ఇంక ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను ఖుషి అను అనమాట. ఇంకా ఆ రోజు అను కూడా వచ్చింది తిరుపతికి. ఇంకా ముగ్గురం కలిసి ఇక్కడ చాయ్ వాళ్ళకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చి మోహనాకు ఫోన్ చేశాము. ఇక్కడ చూసారా, ఉజ్వల్ని అయితే తీసుకొని వచ్చేసాడు మోహన. ఉజ్వల్కి ఒక టైము, ఖుషికి ఒక టైం అండి స్కూలు. ఇంకా అను చూసారా, అను కూడా వచ్చింది. ఇంకా మాకు ఇష్టమైంది మలై బన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా రోజులైందండి మలై బన్ తిని. అసలు చాయ్ వాళ్ళకే వచ్చి చాలా రోజులైంది, మధ్యలో సరిగ్గానే వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాము. ఇంకా మలై బన్తో పాటు టీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా దీంతో పాటు ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏమి అని. కొత్తగా అయితే అక్కడ పెట్టారు. ఇంకా ఖుషి అయితే ఈ చాక్లెట్ షేక్ ఒకటి ఆర్డర్ చేసుకునింది, తన ఫేవరెట్ అనమాట చాక్లెట్ అదొకటి. ఇంకా నేను ఐస్ క్రీమ్ చెప్పాను కదండి, ఇదే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనమాట అండి. చాలా బాగుంది కానీ తినలేకపోయినాము, ఎందుకంటే మలై బన్ తిన్నాను కదా అని తినలేకపోయినాము. ఒక హాఫే అందరం కంప్లీట్ చేసాము, మిగతాది ఇంటికి పార్సల్ చేసుకున్నాము. అదే అక్కడ కామెడీ అనమాట, నవ్వుకుంటూ తింటున్నాం. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను కదండి, ఇంకా అవి సర్దుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉజ్వల్ వీడియో తీస్తుంటే వాడు కవర్ చేసుకుంటున్నాడు వీడియో తీయద్దని. ఇంకా ఖుషీని అయితే బెడ్రూమ్లో కూర్చోమని చెప్పాను. ఇద్దరు పక్కన పక్కన కూర్చుంటే అరుచుకోవడమే సరిపోతుంది హోంవర్క్ రాయకుండా, కానీ సపరేట్గా కూర్చోబెట్టాను. ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే సర్దుకునేసాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూలు తీసుకొచ్చాను అనమాట. వస్తూ వస్తూ సాయంత్రము పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే గురు పౌర్ణమి రోజు అనమాట. ఇది మార్నింగ్ యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించేశాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసుకునేసాను, చాలా సింపుల్ గా అనమాట. ఇంకా ఫాస్ట్ గా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, అందుకే ఇక్కడ రెడీ అవుతున్నాను. ఎందుకనంటే ఖుషికి ఉజ్వల్కి పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. ఇంకా అందుకనేసి రమ్మన్నారు. పీటీఎం 2.0 అంట దాని పేరు. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలంట. పేరెంట్స్కి గేమ్స్ కూడా ఉన్నాయంట. ఖుషి అయితే ఖచ్చితంగా నువ్వు రావాలమ్మా, కన్ఫామ్గా అస్సలు మిస్ అవ్వద్దని ఒకటే గొడవ. ఇంక అందుకనేసి నేను ఫస్ట్గా అయితే స్కూల్కి వెళ్తున్నాను. మార్నింగ్ 10 నుంచే స్టార్ట్ అయిందనమాట ప్రోగ్రామ్ అనేది. ఇంకా నేను 10:30కి అలా వెళ్ళాను. ఇంక ఇక్కడ రాగానే వెల్కమ్గా ఫ్లవర్ ఇచ్చారు. ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట. ఇంక ఇక్కడ ప్రిన్సిపల్ సార్ స్పీచ్ ఇస్తున్నారు. ఆయనే అనమాట ప్రిన్సిపల్, మధు సారు. చాలా బాగా చూసుకుంటారండి పిల్లల్ని. మాకైతే గేమ్స్ కండక్ట్ చేశారు పేరెంట్స్కి. ఇంకా నేనైతే గేమ్లో పార్టిసిపేట్ చేశాను. ఫుల్ ఫన్ అనమాట. చాలా రోజుల తర్వాత గేమ్ అయితే ఆడుతున్నాము ఈ విధంగా అందరితో కలిసి సరదాగా అనమాట.
ఇలాంటి ప్రోగ్రామ్స్ పేరెంట్స్‌కి కండక్ట్ చేస్తే చాలా బావుంటుందండి. ఈ ప్రెజెంట్ బిజీ లైఫ్‌లో కొద్దిగా రిలీఫ్‌గా ఉంటుందనమాట. అన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కొంతసేపు ఇలా సరదాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు అందరితో. నాకు చాలా ఇష్టమనమాట ఇలాంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడము. ఖుషీకైతే ఇంకా ఇష్టము. నేనిక్కడ గెలవలేదని ఎంత ఫీల్ అయిపోయిందో అసలు చాలా ఫీల్ అయింది. "ఏందమ్మా నీకు ప్రైజ్ రాలేదు" అని అనింది. ఇదంతా ప్రైజ్ కోసం కాదు ఖుషి, జస్ట్ ఫన్ కోసం అంతే. అలా సరదాగా ఆడుకోవడము, దాంట్లో గెలవడము, గెలవకపోవడం ఏమీ ఉండదు. ప్రైజ్ రాలేదని నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఇది సరదాగా తీసుకో అని జెప్పాను. ఇంకిక్కడ జెంట్స్‌కి కూడా ఈ విధంగా కండక్ట్ చేశారనమాట. ఈసారైతే భలే ఆడారు. గేమ్ అయితే ఫుల్ ఫన్ అసలు. చాలా బాగా అనిపిచ్చింది. ఫైనల్లీ పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఖుషి తన ఫ్రెండ్ అనమాట. ఇంక వీళ్ళని కలిసేసి ఇంకా బాయ్ చెప్పేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాను. ఇంక వెళ్ళే దారిలో గుడి ఉందనమాట వెంకటేశ్వర స్వామిది. ఇంకా స్వామిని దర్శించుకునేసి వెళ్దాము అనేసని ఇంక గుడికెళ్ళి దండం పెట్టుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాను. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత పూజ ఉంది రమ్మని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. గురు పౌర్ణమి రోజు వాళ్ళు పూజ చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మ అయితే ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చూపిచ్చాను. ఇంకిప్పుడు అక్కడికే వచ్చాననమాట. ఎంత బాగా డెకరేషన్ చేసింది చూడండి అమ్మ అయితే. చాలా బాగా అలంకరించింది. పూజ కూడా చాలా బాగా చేస్తారిక్కడ. పాటలు పాడడము, భజనలు చేయడము చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు గురు పౌర్ణమికైతే ఇక్కడ. గుడిలో వెలిగే దీపాగ్నైపోనా బ్రహ్మరాంబ నీ పాద సేవకై పూవమారనా అమ్మ నీ గుడిలో వెలిగే భక్తుల సతకంలో చూసారు గదండీ! ఈ విధంగా అయితే భజనలు చేస్తారనమాట. ఇంక పూజ అయితే అయిపోయింది. ఇక్కడ హారతి ఇస్తుంది గదా అమ్మ, ఆమె అనమాట ఇవన్నీ సెలబ్రేట్ చేసేది. బాగా చేస్తారు. ఇంకిప్పుడు అందరికీ భోజనాలు అక్కడే అరేంజ్ చేశారనమాట. అమ్మే చేసిందండి ఇవన్నీ. ఎంత బాగా చేసిందో, ఎన్ని ఐటెమ్స్ చేసిందో. అక్కడే నేను కూడా భోంచేసుకునేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకొంతసేపు అయితే పడుకునేసిన తర్వాత ఇంకిప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చాను. ఖుషిని డ్యాన్స్ క్లాస్‌కి తీసుకెళ్దాము అని. అక్కడికి వెళ్తే డ్యాన్స్ క్లాస్ క్యాన్సిల్ అయిందనమాట. మేడంకి ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని డ్యాన్స్ క్లాస్ క్యాన్సిల్ చేసింది. ఇంకెట్లా ఇంటికెళ్తున్నాం కదమ్మా, వెళ్ళే దారిలో పానీపూరి తినేసి వెళ్దాము అనేసని ఖుషి అడిగిందనమాట. క్లైమేట్ కూడా కూల్గా బాగుంది. అందుకనేసని ఇంకా పానీపూరి తిందామని పానీపూరి షాప్ దగ్గర ఆగి పానీపూరి అయితే తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ వర్కే కదండి వీళ్ళకి హోంవర్క్ చేయించడము. దాంట్లో ఖుషీకి తెలుగు ఫుల్ డౌట్స్ అనమాట. అది నాకు పక్కన కూర్చొని చెప్పి అమ్మ అనింది. అది కూడా పద్యం ఉంది. అందుకనేసని పక్కన కూర్చొని తెలుగు అయితే చెప్పిస్తున్నాను. ఇక్కడ ఉజ్వల్ అయితే టీ పెట్టి అమ్మా అనేసని అడిగాడు. డిన్నర్ అంతా తినేసిన తర్వాత టీ తాగాలనిపించింది మాకు. నేను ఉజ్వల్ టీ పెట్టుకొని తాగుతున్నామన్నమాట. అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే సాటర్డే రోజు ఖుషీకి అయితే స్కూల్ హాలిడే అనమాట. ఉజ్వల్కి అయితే ఉంది 10th కాబట్టి తనకి హాలిడే లేదు. ఆ రోజు టిఫిన్ ఒకటే తినేసి వెళ్ళాడు. లంచ్ బాక్స్ ఇవ్వలేదనమాట నేను. అందుకనేసని ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే తీసుకెళ్తున్నాను నేను ఖుషి అనమాట. క్లైమేట్ అయితే ఆసమ్గా ఉండింది. ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము క్లైమేట్ని. లంచ్ బాక్స్ అయితే ఉజ్వల్కి ఇచ్చేదానికి వచ్చాము స్కూల్ దగ్గరికి.
ఉజ్వల్‌కి బాక్స్ ఇచ్చేసి రిటర్న్ వెళ్తూ ఉంటే, వాళ్ళ స్కూల్ పక్కనే ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట సూపర్ మార్కెట్ ఒకటి. దాంట్లోకి వెళ్దామమ్మా ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము అనేసని ఖుషి ఒక్కటే గొడవ. ఇంకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము ఓపెనింగ్ రోజు కదా! ఏమన్నా ఆఫర్స్ ఉంటే యూజ్ అవుతాయి అనేసని వచ్చి చూసాము. కానీ ఏం పెద్దగా అనిపియలేదండి నాకు. అన్నీ నార్మల్‌గానే ఉంది. ఇంకా క్రౌడ్ విషయానికొస్తే ఫుల్‌గా ఉన్నారనమాట. మేమొక 2 ఐటెమ్స్ తీసుకున్నాము. అది బిల్లేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ పడుతదన్నారు. ఇంక అక్కడ పెట్టేసి మళ్ళొస్తాంలే అని జెప్పేసి వచ్చేసాము. ఆ రష్‌కి భయపడి వెయిట్ చేయలేక. ఇంక ఇంటికొచ్చేసరికి పక్కింటక్క ఈ అరటిపండ్లయితే ఇచ్చింది. వాళ్ళ చెట్లో కాసాయన్నమాట. అమృతపాణి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. మాగే కొద్దీ సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ గానీ, స్మెల్ గానీ మాకు చాలా ఇష్టము ఈ పండ్లంటే. ఇంకా అక్క అవి తెచ్చిచ్చిందనమాట. మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చాలా హ్యాపీ యేసింది. ఎంత అభిమానంతో తెచ్చిచ్చారు జూడండి గుర్తుపెట్టుకొని అనేసని హ్యాపీ అనిపిచ్చింది. అది మీతో షేర్ జేసుకుంటున్నాను. ఇంకిది ఈవినింగ్ అనమాట. క్లైమేట్ చూడండి ఎంత బావుందో. చాలా బాగుంది క్లైమేట్ అయితే. చల్లగా అనిపిచ్చింది. అందుకే బయట కూర్చొని కొంసేపు టైమ్ స్పెండ్ చేద్దాము అనేసని ఇంక బయటొచ్చి కూర్చున్నాను. అలా కొంసేపు టైమ్ స్పెండ్ చేద్దామని నిద్రపోయి లేచొచ్చానండి. అందుకే ఫేస్ అలా ఉంది. బయట రాంగానే క్లైమేట్ బాగునింది. అందుకే అలా వీడియో తీశాను. ఇక్కడ చూసారా ఖుషి అయితే క్రాఫ్ట్ చేసిందనమాట. తనకి ఇలాంటివంటే చాలా ఇష్టము చేయడము. వాళ్ళ స్కూల్‌కి ఎవరో విజిటర్ వస్తారంట. ఆయనకి బొకే అంట అది. అది చేసింది. అది నాకు చూపిచ్చింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివైతే ఖుషికి భలే ఇష్టమండి. ఇలాంటివి చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఇంట్లో. ఇంకిక్కడ చూసారా ఉజ్వల్ అయితే వచ్చేసాడు. వాడికి వీడియో తీస్తే ఎంత కోపం అనమాట. చూడండి వీడియోకి అస్సలు కోఆపరేట్ జెయ్యడు. ఈ మధ్య ఎందుకో టీ పిచ్చి ఎక్కువైపోయింది. ఉజ్వల్‌కి టీ పెట్టమ్మా అని అంటున్నాడు. ఇంకా టీ అయితే పెట్టిచ్చాను తాగాడు. ఇంకా డిన్నర్ టైమ్ అనమాట. యాజ్ యూజువల్ డిన్నర్‌కి మా ఇంట్లో దోసే గదండీ ఉంటుంది. దోసలోకి ఎన్ని వెరైటీస్ చూడండి. క్యాప్సికమ్ కర్రీ అండ్ పప్పు కర్రీ అయితే 2 చేశాను మధ్యాహ్నము. ఇంకా అవి ఉన్నాయన్నమాట. ఇంకా వాటితో పాటు చట్నీ, కారం అయితే చేశాను. ఇంకా వేడి వేడి దోస అనమాట. అది ఖుషీనే పోసింది దోస. ఇంకా డిన్నర్‌కి దోస ఇన్ని వెరైటీస్ అనమాట. ఇంకిప్పుడు స్లీపింగ్ టైమ్ అనమాట. స్లీపింగ్ అప్పుడు ఖచ్చితంగా మేమందరం మాట్లాడుకుంటామండి. మాట్లాడుకొనే పడుకుంటాము. ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. అలా అయితే నిద్ర పడదనమాట. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే సండే రోజు మార్నింగ్ అయితే లేట్‌గా లేచాము. ఎందుకంటే సండే కాబట్టి. ఈ లోపల మోహన మా కోసము ఎగ్ దోస తీసుకొచ్చాడు. చట్నీ ఎగ్ దోస అనమాట. చాలా బావుంటుంది దోసైతే. ఇంకా అది తీసుకొచ్చారు. ఇంకా దాంతో పాటు మటన్ తీసుకొచ్చారనమాట. మటన్ కీమా, నార్మల్ మటన్ అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఆ రోజు నేను ఏం చేయలేదు. మోహన తెచ్చిన ఎగ్ దోసే తిన్నామన్నమాట. ఇంకా లంచ్‌కైతే మటన్ కర్రీ. నిజంగా అండి చట్నీ, ఎగ్ దోస అయితే ఆసమ్‌గా ఉంటుంది టేస్ట్. ఇంకా మొహం కడుక్కొని తినేసాను నేను ఆకలేసి. స్నానం అయితే మళ్ళీ చేద్దాము అని. ఇంకిక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. కీమా అయితే మళ్ళీ చేద్దాము అనేసని ఫస్ట్ మటన్ కర్రీ కోసము మటన్ వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకుండానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలా ఫ్రై అయిన ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లోనే ఉప్పు కొద్దిగా, కారము, ధనియాల పొడి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ అయితే. ఈ ప్రాసెస్లో చేయండి సూపర్గా ఉంటుంది. విజిల్ అయితే మన ఇష్టము. మటన్ బట్టి 3, 4 విజిల్స్ కొన్ని ఉడికిపోతాయి. కొన్ని ఒక 7 విజిల్స్ దాకా ఉడుకుతాయి అలాగనమాట. ఇంకిక్కడ బగారా రైస్ చేద్దాము అని రైస్ అయితే నానబెడుతున్నాము. మటన్ కర్రీలోకి బగారా రైస్ అయితే సూపర్‌గా ఉంటుంది టేస్ట్ కాంబినేషను. అందుకని రైస్ కడిగి నానబెట్టేశాను. ఇంకిక్కడ ఉజ్వల్ దగ్గర ఆయిల్ పెట్టించుకొని మసాజ్ చేపించుకుంటున్నాను. చాలా బాగా చేస్తాడండి ఉజ్వల్ మసాజ్ అయితే. సూపర్‌గా అనిపిస్తుంది నాకైతే. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకొని వాడి దగ్గర మసాజ్ అయితే చేపించుకుంటాను. ఇంకెవరున్నారు చెప్పండి చేయడానికి వాడే కదా! అందుకనేసని వాడి దగ్గరే చేపించుకుంటాను. ఇంకిక్కడ బగారా రైస్‌కి నేను మీల్ మేకర్ అయితే యాడ్ చేస్తాను. తింటారనమాట ఉజ్వల్, ఖుషి అయితే మీల్ మేకరు. ఇంక అందుకని మీల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ నేను ఈ ప్రాసెస్ చాలా సార్లు చూపించాను. ఎలా చేసుకుంటాను ఏంటి అనేదని.
మటన్ కర్రీ కానీ బగారా రైస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కావాలని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైము ఎలా చేసుకుంటాననేది పోస్ట్ చేస్తాను. ఫైనలీ మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఎండ్ ఆఫ్ టచ్ అనమాట ఇది. ఈ పొడి వేస్తే ఆసమ్గా ఉంటుంది. ఇది ఏం పొడి ఎలా చేసుకునేదని కూడా నేను వీడియో చేశాను. మళ్ళీ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను. ఫైనలీ మటన్ కర్రీ అయితే అయిపోయింది. అలాగే బగారా రైస్ కూడా అయిపోయింది. చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట. ఫైనలీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మాకు స్పెషల్స్ వచ్చి మటన్ కర్రీ, ఆనియన్ రైతా, మీల్ మేకర్ బగారా రైస్ విత్ ఆనియన్ అండ్ కూల్ డ్రింక్ అనమాట. ఎమ్మీ లంచ్. నిజంగా అండి చాలా అంటే చాలా బాగా కుదిరింది. మటన్ కర్రీ విత్ మీల్ మేకర్ రైస్ అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను. ఇంకా వీళ్ళకైతే పెట్టించేసాను. ఇంకా మోహన అయితే కొంచెం లేట్గా వస్తాను, మీరు తినేయండి అని చెప్పాడు. ఇంకా మేము తినేసి కొంతసేపు అయితే రిలాక్స్ అయిపోయినాము. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే యాజ్ యూజువల్ టీ అయితే ఈ మధ్య ఎక్కువ పెట్టుకొని తాగుతున్నామని చెప్పాను కదండి. ఇంకా నేను యూస్ చేసే టీ పౌడర్ వచ్చి ఇదనమాట. ఇది నేను కొడైకెనాల్లో తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇలాచీ వేసి ఉంటారు. నాకు భలే నచ్చుతుంది ఇలాచీ ఫ్లేవరు. ఇంకా అందుకని ఆ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇంకా పడుకొని లేచాం కదండి, టీ తాగితే ఆ రిలీఫే వేరనమాట. చాలా బాగునింది. ఇంకా మేడపైకి వెళ్ళానమాట. కొన్ని బట్టలు ఆరేసున్నాను, ఇంకా అవి తీసుకొని రావాలి. ఇంకా బయట వచ్చి చూస్తే ఎంత బాగుంది చూడండి. క్లైమేట్ అయితే సూపర్గా అనిపించింది. అందుకనే అలా ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి చూపిస్తూ ఉన్నాను. మా ఇంటి చుట్టూ వ్యూ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొండలు, పక్షుల సౌండ్స్ భలే అనిపిస్తుంది. ఆ దూరంగా కనిపించింది చూడండి కొండ మీద లైట్స్, అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట, తనపల్లి. చాలా దగ్గర మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా అందుకే మీకు అలా చూపించాను. ఇంకా తెచ్చిన బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇదొక టాస్క్ అనమాట. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మోహన మా కోసం వస్తూ జ్యూస్ తీసుకొచ్చారు. ఇది పైనాపిల్ జ్యూస్ అనమాట. ఇంకా ఆ జ్యూస్ అయితే తాగుతూ ఇంకా అలాగే బర్గర్ కింగ్ ఒకటి ఓపెన్ చేశారండి తిరుపతిలో. అక్కడి నుంచి బర్గర్ ఒకటి తీసుకొచ్చాడనమాట మోహన మా కోసం అని. టేస్ట్ చేయండి ఎలా ఉంటుంది ఏమి అని, సండే స్పెషల్ కాబట్టి. అలాగే నా కోసము ఇవైతే తీసుకొచ్చాడనమాట, గ్లాసెస్. చాలా బాగున్నాయి ఇవైతే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.